బీజేపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వరకట్న హత్యలు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడదామని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి ఝాన్సీ పిలుపునిచ్చారు. గోదావరి కనిలో ప్రగతిశీల మహిళా సంఘం పెద్దపల్లి జిల్లా 7వ మహాసభలు ఆదివారం ఐఎఫ్టియు కార్యాలయంలో కె జ్యోతి అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభలలో మహిళల హక్కుల కోసం పోరాడి అమరత్వం చెందిన అమరవీరులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. మహాసభకు ముందు పీఓడబ్ల్యూ జెండాను సంఘం జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి ఎగరవేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి ఝాన్సీ మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వం కోసం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమభాగస్వామ్యం కోసం గత అర్ధ శతాబ్దంలో పీఓడబ్ల్యూ అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గృహహింస నిరోధక చట్టాల కోసం, వాటి అమలు కోసం పీఓడబ్ల్యూ బలమైన పోరాటాలు చేసిందని తెలిపారు. పేరుకు మహిళలకు 33% పార్లమెంటులో చట్టం చేసినా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక స్త్రీలపై హింస, మతోన్మాదం పెరిగిపోతున్నదని, మహిళా మల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ వేధింపులకు పాల్పడ్డారని, లైంగిక వేధింపుల చట్టం ఉన్నప్పటికీ అతనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, ఆ చట్టం అమలు కోసం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బిల్కిస్ బానుపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని విడుదల చేసి పరోక్షంగా బీజేపీ పార్టీ సన్మానించిందని విమర్శించారు. దేశంలోని ఈ ఘటనలతో బీజేపీ ప్రభుత్వ వైఖరి మహిళల పట్ల స్పష్టపరిచిందని ఆమె అన్నారు. మరోవైపు భారత రాజ్యాంగ విరుద్ధంగా సిఏఏ, ఎన్ఆర్సీ పౌర చట్టాలను తీసుకొచ్చి మత ఉన్మాదంతో వ్యవహరించిందని విమర్శించారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి పేరుతో భిన్న జాతుల మతాల సమూహారమైన భారత జాతీయతకు స్ఫూర్తిగా భిన్నంగా బీజేపీ పార్టీ వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పితృస్వామిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూనే నేడు తమ హక్కుల కోసం, భూమి కోసం, ఈ దేశ విముక్తి కోసం పోరాడవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అర్ధ శతాబ్ద కాలంగా మనం మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా, మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, ఇవాళ గృహహింసకు వ్యతిరేకంగా, ఇలాంటి వాటికి అన్నిటికీ వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర ప్రగతిశీల మహిళా సంఘానికి. ప్రగతిశీల మహిళా సంఘం ఇవాళ కుటుంబ హింస నిరోధక చట్టం వచ్చిందంటే ఒక ప్రధానమైనటువంటి భూమికని అందులో పోషించినటువంటిది ప్రగతిశీల మహిళా సంఘం. ఒకప్పుడు మామూలుగా అయితే ఏమనుకునేవాళ్ళు అంటే, మొగుడన్నా కొట్టకుండా ఉంటాడా అంటే, మొగుడైనా సరే కొట్టకూడదు అని మనం ఉద్యమాలు చేశాం. ఉద్యమాలు చేసినటువంటి ఫలితంగా ప్రభుత్వాలు కూడా తల వంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ చట్టంలో ఏం పెట్టారంటే, అప్పుడప్పుడు కొడితే నేరం కాదు, రోజు కొడితే నేరం కానీ అప్పుడప్పుడు కొడితే నేరం కాదు. అంటే ఏంటంటే కొట్టడానికి లైసెన్స్ ఇవ్వడానికి ఆ చట్టం. ఇదే ప్రశ్న మనం వేసాం ప్రగతిశీల మహిళా సంఘంగా. మీరు గృహహింస నిరోధక చట్టం అని చట్టం తీసుకొచ్చారు, మీరు అందులో అప్పుడప్పుడు కొడితే నేరం కాదు, రోజు కొడితే నేరం అంటే కొట్టడానికి లైసెన్స్ ఇవ్వడానికి ఈ చట్టం తీసుకొచ్చారా? ఇది ఎత్తేస్తారా లేదా? మాకు ఈ చట్టం వద్దు అని మనం ఆందోళన చేసినటువంటి ఫలితంగానే అందులో దానిని ఎత్తేయడం అనేటువంటి. అంటే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వాలు మనకు తెలుసు, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మహిళల హక్కుల గురించి, మహిళల గౌరవం గురించి, వాళ్ళ జీవనం గురించి, వాళ్ళ ఉపాధి అవకాశాల గురించి, వాళ్ళ సాధికారత గురించి మాట్లాడటం లేదు. వాళ్ళు మాట్లాడుతుందా మహిళల ఓట్లు ఎట్లా దండుకుందాం, మహిళల ఓట్లు సంపాదించుకోవడం కోసమే మొన్న ఎన్నికలకు ముందు చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ బిల్లు వచ్చింది, చట్టం అయింది, కానీ మనకి ఒక పార్లమెంట్ సీటు రాలేదు, ఒక అసెంబ్లీ సీటు కూడా కేటాయించలేదు, రిజర్వేషన్ అమలు జరపలేదు. ఇవాళ చాలా చట్టాలు వచ్చాయి. మోడీ ప్రభుత్వము చాలా చట్టాలు చేసింది. నిన్నగాక మొన్న 3 నేర పూరితమైనటువంటి చట్టాలను 3 చట్టాలను చేసినటువంటి మోడీ ప్రభుత్వము వెంటనే అమల్లోకి వెళ్ళింది. ఒక చట్టం చేయాలి అంటే ఆ చట్టానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఆమోదించడం, ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం, పార్లమెంట్లలో, అసెంబ్లీలలో అభిప్రాయాలు తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేయకుండానే అమలు చేసింది. ఈ మహాసభలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ,
పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాళ్లు డి బుచ్చమ్మ, ఈ మంగ, ఎస్ రజిత, కె అమృత, సరోజన, శారద, కె స్వప్న, సత్యమ్మ, స్వర్ణలత, ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.